హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ సాయి నిలయం. ఈరోజు రెసిపీ పానీపూరి అనుకుంటున్నాను, చూపిస్తాను. ఫస్ట్ నేను దీన్ని రెడీమేడ్గా చేస్తున్నాను, మొత్తం ప్రాసెస్ అంతా యూజ్ చేసి కాదు. చూద్దాము. ఫస్ట్ బఠానీని ఒక 5-6 అవర్స్ ముందు నానబెట్టుకొని తర్వాత ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేలాగా ఉడకబెట్టుకోవాలి. అవి విజిల్స్ వచ్చేలోపు పూరీస్, ఇలా రెడీమేడ్ పూరీస్ దొరుకుతాయి, పానీపూరివి. వీటిని మూకుల్లో వేసేసి ఇలా ఉంటాయి. ఇవి రెడీమేడ్ పూరీస్. ఈ పూరీస్ ఆయిల్ కొంచెం వేసాక, ఎక్కువ హీట్ ఉండొద్దు, ఆయిల్ నార్మల్ హీట్లో ఇలా తిప్పుతూ ఉంటే పూరీస్ రెడీ అవుతుంది. కొంచెం రెడ్డిష్ వచ్చేంత వరకు గోలించుకోవాలి. ఇలా కొంచెం బ్రౌన్ రెడ్ అయిన తర్వాత తీసేసుకోవడమే. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని పూరీస్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇలా తిప్పుతూ ఉంటే ముందుకు వెనక్కి అంతా పూరీస్ కరెక్ట్గా వస్తాయి షేపు. ఇలా మనకెన్ని కావాలంటే అన్ని పూరీస్ గోలించుకొని పెట్టుకోవాలి. పానీపూరికి ఇలా డైరెక్ట్ పానీపూరిది మసాలా దొరుకుతుంది. ఇది ఎవరెస్ట్, ఇంకా వేరే కంపెనీస్లలో కూడా దొరుకుతాయి. ఇక్కడ మాకు బాద్షా దొరికింది. దీంట్లో ఇలా మసాలా ప్యాకెట్ వస్తుంది. ఇందులో మనకి ఎంత కావాలో అంత పౌడర్ వేసేసి, కొంచెం పౌడర్కే మనకు దానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. పప్పు ఉడికిపోయింది. దీన్ని కొంచెం ఇట్లా దీంతో స్మాష్ చేసేసుకొని, ఆ తర్వాత పప్పు అంతా ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం ఆయిల్ వేసి, దాంట్లో కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి అవన్నీ వేసేసి కలుపుకోవాలి. కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పొడి వేసి, ఇందులోకి మనం పానీపూరికి రెడీ చేసుకున్నాం కదా చారు, ఇది కూడా కొంచెం వేసి కలుపుకోవాలి. కొంచెం వేడైన తర్వాత సరిపోతుంది. మనం తినేట్టుగా వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన పానీపూరి రెడీ అయిపోయింది. ఒక టేస్ట్ చూసి చెప్తాను. ఆనియన్ వేసుకొని పూరీలో పానీ వేసి పానీపూరి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈజీగా చేసేసుకొని తినేసేయచ్చు ఇలాగా. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.